హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈయన మా మామయ్య అంకుల్ అవుతాడు. ఈ పొద్దాడు వెళ్ళింది, ఇది పొద్దాడు వెనక కనిపిస్తుంది కదా, ఈ పొద్దాడు ఎక్కాలంటే మొత్తం కంప చెట్లు అడ్డున్నాయి. ఇట్లా తాడుకు మొత్తం చుట్టూ వరకపోయింది కంప చెట్టు, దాన్ని సాపేయాలి. ఈ తాడు రెడీ ఉన్నాం, మావ కొడుతుండు మండలన్నీ. ఈ తాడుకు మొత్తం మీది పోకుండా మొత్తం అలకపోయింది అన్నట్టు. పిట్టగుళ్ళు పెట్టినాయి కానీ ఏం చేస్తాం, కొట్టాలి, దాన్ని తప్పదు. కొడుతుండు, ఆ మండ తెగితే కొంచెం ఫ్రీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఈ పిట్టగుళ్ళు అవపడుతున్నాయి కదా, ఆ పిట్టగుళ్ళు అవపడే ఆ మండ కొడితే మనం సాపు వెళ్ళిపోవచ్చు. మీద మనం తాడు సాఫ్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. మండ పడ్డది ఫ్రెండ్స్, ఇది పిట్టగుడి ఇది, ఇవన్నీ పడ్డాయి. ఇంకొక మండ పడితే సాపుకి వెళ్ళిపోవచ్చు చెట్టు మీదకి. తాడెక్కేసినాం ఫ్రెండ్స్, మొత్తం కంప మొత్తం క్లియర్ చేసేసినాం. జిప్పు పోయినసారి కోసింది, ఇదంతా సాఫ్ చేసేసుకోవాలి. ఇది కొడవలు ఇట్లా పెట్టి రివర్స్ పెట్టి ఇట్లా నెట్టేస్తే అంత వెళ్ళిపోతుంది. పోద్దాడు, ఇది పోద్దాడు ఫస్ట్ మనం ఈ సంవత్సరం కోసేది. ఫ్రెండ్స్ ఇదే గొల, పోద్దాడు గొల వెళ్ళింది, రెడీగా ఉంది. కొన్ని కమ్మలు కోసేసిన, ఇప్పుడు కోస్తున్నా. ఒక చేతితో కోసుడు కొంచెం ఇబ్బంది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, తాడు దగ్గర గుంజిన మొత్తం చుట్టుపట్టడు అయిపోయింది. ఇది గొల ఇక్కడ కట్ చేసుకోవాలన్నట్టు. ఇది కట్ చేసుకొని ఈ సొనగాయ అనేది తీసుకొచ్చి ఇలా పెట్టాలి. కాడు పెట్టాం కదా, ఇది పన్నె గబ్బలు. ఈ పన్నె ఉంటుంది, దీనికి సపోర్ట్ ఉంటుంది అన్నట్టు, గొల్లి ఇవ్వకుండా. ఇట్లా ఇది కట్ చేసుకొని ఇలా సపోర్ట్ పెట్టాలి. ఇదే ఫ్రెండ్స్ గొల్ల, ఇక్కడ కట్ చేసుకున్నా. ఇది సొనగాయ అంటారు. ఇది కట్ చేసుకొని గొల్లకి వెనుకకు పెట్టుకోవాలి. గొల్లకి వెనుకకు పెట్టుకొని సొనగాయ అనేది ఇట్లా తట్టుకోవాలి, వెనుక కొట్టాలి. గొల్ల అనేది ముంగట జరుగుతుంది అనుకో, ముంగట జరిగిపోతుంది. రేపు పసరాలి, రేపు మొత్తం గొల్ల మొత్తం రేపు పసురితే, ఇవాళ దగ్గర ఉంచినాం కదా, రేపు పసురితే ఎల్లుండి గొల్ల చేసుకోవాలి. ఎల్లుండి గొల్ల చేసుకున్నాక ఉట్ట తీసుకోవాలి. 2-3 రోజులలో ఉట్టు పడిపోతుంది, లెట్టు పెట్టేయచ్చు.